హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హాబీ కిచెన్. నేను మీ శ్రీలక్ష్మి. ఎలా ఉన్నారు? మీకు ప్రతిరోజు సాంబారు, పప్పు ఇలాంటివి తిని బోర్ కొడుతుందా? అయితే ఈరోజు వెరైటీగా వెల్లుల్లితో పులుసు చేసుకుందాం. ఈరోజు మన రెసిపీ అయితే వెల్లుల్లితో పులుసు. దీనికి మనకి కందిపప్పు అవసరం అసలే ఉండదు. చాలా టేస్టీగా, హెల్దీగా ఉంటుంది. మనం ప్రతిరోజు వెల్లుల్లిని ఏదో ఒక రకంగా కూరల్లో వేస్తుంటాం. ఈరోజు మనం దానితోనే పులుసు చేద్దాం. ఎలా చేయాలో చూసేద్దాం. మరి ముందుగా మనం కొంచెం చింతపండుని తీసుకొని వాష్ చేసుకొని మనం వాటర్లో సోక్ చేసుకోవాలి. ఇప్పుడు మిగతా ఐటమ్స్ ఏంటో చూసేద్దాం. 1 స్పూన్ మినపప్పు, 1 స్పూన్ ధనియాలు, 1 టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు, 1/2 స్పూన్ జీరా, 2 ఎండుమిర్చి, కొంచెంగా బెల్లం, 1 కప్పు వెల్లుల్లి, 1 కప్పు ఆనియన్స్. వెల్లుల్లిని పొట్టు తీసుకొని నీట్గా వలిచిపెట్టుకొని రెడీ చేసుకోవాలి. ఇది యాంటీ బ్యాక్టీరియల్గా, యాంటీవైరల్గా మరియు యాంటీ ఫంగల్గా పనిచేస్తూ చాలా రకాల ఇన్ఫెక్షన్స్ నుంచి కూడా మనల్ని కాపాడుతూ ఉంటుంది ఈ వెల్లుల్లి. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని 1 స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఎండుమిర్చి వేసుకొని కొంచెం ఫ్రై అయిన తర్వాత పచ్చిశనగపప్పు వేసుకొని దోరగా ఫ్రై చేసుకోవాలి. పచ్చిశనగపప్పుని దోరగా ఫ్రై చేసుకోకపోతే మాడిపోయి టేస్ట్ అంతా స్పాయిల్ అయిపోతుంది. అందుకు మనం దోరగా వేయించుకోవాలి, కలబెడుతూనే ఉండాలి. ఇప్పుడు మినపప్పు వేసుకొని మనం కొంచెం సేపు ఫ్రై చేసుకోవాలి. తర్వాత ధనియాలు, జీలకర్ర వేసుకొని మొత్తాన్ని దూరగా వేయించుకోవాలి. ఇలా ఫ్రై చేసి పెట్టుకున్న వీటన్నింటినీ వేరొక ప్లేట్లోకి తీసుకొని కొంచెం సేపు చల్లారనివ్వాలి. తిరిగి అదే ప్యాన్లో 1 స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడికిన తర్వాత తిరగమాత దినుసులు అన్నీ వేసుకొని తిరగమాత పెట్టుకోవాలి. ఇప్పుడు కరివేపాకును కూడా వేసుకొని ఒకసారి కలపెట్టుకోవాలి. తర్వాత 1 బౌల్ ఆనియన్స్ని వేసుకొని వాటిని బాగా గోల్డెన్ కలర్ వచ్చేలాగా మనం ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ సగం ఉడికిన తర్వాత ఇప్పుడు మనం వెల్లుల్లిని యాడ్ చేసుకోవాలి. 5 నిమిషాల పాటు మనం ఫ్రై చేసుకోవాలి. ఇలా ఆనియన్స్ని, గార్లిక్ని మనం ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న వాటిని మిక్సీలో మెత్తగా పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. ముందుగా మనం చింతపండు నానబెట్టుకున్నాం కదా, ఆ చింతపండుని జ్యూస్ లాగా తీసుకోవాలి. దాన్ని మనం ఇప్పుడు ఈ ప్యాన్లో యాడ్ చేసుకోవాలి. దానితో పాటు 1 కప్ వాటర్ని మనం రెడీ చేసి పెట్టుకున్న పౌడర్ ఉంది కదా, దాంట్లో వాటర్ యాడ్ చేసుకొని లమ్స్ లేకుండా లిక్విడ్ లాగా చేసుకొని ఈ ప్యాన్లో మనం యాడ్ చేసుకోవాలి. అన్నీ బాగా కలిసేలాగా మొత్తాన్ని ఒకసారి మిక్స్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు అందులోకి కొంచెం బెల్లం, తగినంత సాల్ట్, ఇంకా కొంచెం పసుపుని యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. బాగా మిక్స్ చేసిన తర్వాత ఇప్పుడు మూత పెట్టుకుని కొంచెం సేపు మనం ఉడకనివ్వాలి. ఇలా ఉడుకుతున్న పులుసుని మధ్యలో అప్పుడప్పుడు ఒకసారి కలబెట్టి తిరిగి మూత క్లోజ్ చేసి ఉడకనివ్వాలి. ఐదు నిమిషాలు గడిచిపోయింది. ఇప్పుడు ఒకసారి ఎలా ఉందో చెక్ చేద్దాం. పులుసు బాగా తెరలి చిక్కబడింది. అంతే, ఎంతో టేస్టీగా, హెల్దీగా ఉండే గార్లిక్ పులుసు రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేయడమే ఆలస్యం. తర్వాత కొంచెం కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే సూపర్గా ఉండే గార్లిక్ పులుసు రెడీ అయిపోయింది. ఈ రెసిపీ మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. ఒకసారి మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ చేసి చెప్పండి. ఈ ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. మరిన్ని నోటిఫికేషన్స్ కోసం బెల్ సింబల్ని మర్చిపోకుండా క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీ హాబీ కిచెన్.